హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి నేను నా అనదర్ డే ఇన్ మై లైఫ్ చేసినాను. ఈరోజు థర్స్డే అండ్ డేట్ వచ్చేసి 31st, లాస్ట్ డే ఆఫ్ మే మంత్ కదా. సో ఈరోజు నుంచి మేము రితికా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఈరోజు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఏం చేస్తాను ఏంటి. సో ఇప్పుడు టైం వచ్చేసి 7 o'clock అయింది. నేను అండ్ రితికా మా హస్బెండ్ లేచాము అండ్ వర్ష ఇంకా లెగలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ చెప్తాను ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే మన ఛానల్ 200 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయారు. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇదంతటికీ కారణం మీరే. మీ అందరి సపోర్ట్ అండ్ లవ్ నా మీద చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో నేను మీ అందరికీ డెఫినెట్గా ప్రామిస్ చేస్తున్నాను, నేను మంచి మంచి వీడియోస్ చేసి మీ అందరికీ కూడా నేను తప్పకుండా మెప్పిస్తానని నేను అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ నేను లైవ్కే వద్దాం అనుకున్నాను, బట్ లైవ్ సాటర్డే అన్నాను కదా. సో ఎవ్రీ సాటర్డే మనం లైవ్ పెట్టుకున్నాము 3 o'clockకి. సో ఈ వీక్లో నేను ఏమేమైతే వీడియోస్ చేశానో దాని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు నాకు లైవ్లో మీరు అడిగితే తప్పకుండా నేను మీకు మీ ఆన్సర్స్ కానీ క్వశ్చన్స్ అనేవి కూడా నేను ఆన్సర్స్ చేస్తాను. అండ్ ఇదిగోండి తిని ఆడుకుంటుంది. హాయ్ చెప్పు. సో ఇప్పుడు వాటర్ తాగుతున్నాను నేను. మార్నింగ్ నేను ఎంటీ స్టమక్తో నేను వాటర్ తాగుతాను. సో ఆల్రెడీ కంప్లీట్ అయింది. దీనివల్ల ఏంటంటే మన ఫ్యాట్ ఏదైనా ఉన్నా కూడా దాన్ని రెడ్యూస్ చేస్తుంది. సో స్టమక్ అనేది వెళ్ళి. సో ఇప్పుడు వచ్చి నేను మా రితికాకి నేను తనకి పాలు ఇవ్వాలి. లేచిన వెంటనే తను పాలు తాగుతుంది. సో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, ఓకేనా. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో అందుకనే నాయిస్ వస్తుంది. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, బట్ వాళ్ళు ఆపట్లేదు. మార్నింగ్ నుంచి కూడా స్టార్ట్ చేసేసారు వాళ్ళు. ఎర్లీ మార్నింగే 5 o'clock నుంచే స్టార్ట్ చేస్తారు. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి బ్యాక్గ్రౌండ్ నాయిస్. అండ్ ఇవన్నీ తిని వచ్చి పాలు తాగుతుంది. సో తను పాలు తాగుతుంది. నెక్స్ట్ నేను ఇప్పుడు వచ్చి టిఫిన్ ప్రిపేర్ చేయాలి. ఈరోజు పూరి అనుకుంటున్నాను మా ఇంట్లో టిఫిన్. అది డాడీ బయట నుంచి తెచ్చేస్తానని చెప్పారు. సో ఇంట్లో అయితే మేము చేయట్లేదు, బయట నుంచి పూరి తెచ్చమని చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇంకా చూద్దాం నా డే ఎలా జరుగుతుంది అన్నది, ఓకేనా. మళ్ళీ కలుస్తాను. అది చెప్పు. పర్లేదు, ఇదంతా మాటలు రావాలండి, మ్యూజిక్ పెట్టేస్తే సరిపోదు. హాయ్ చెప్పు. డాడీ కనిపిస్తారు. మాటలు రావు, మ్యూజికే వస్తుంది ఇక్కడ. పెట్టుకోనా కానీ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మా ఇద్దరు పిల్లలకి నేను స్నానం చేయించేసాను. వాళ్ళకి రెడీ చేసి తర్వాత నేను స్నానం చేశాను, అయిపోయింది. నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను. అండ్ నేను జస్ట్ నార్మల్ కాటన్ కుర్తీ వేసాను అండ్ జస్ట్ సింపుల్ మాయిశ్చరైజర్ ఒకటే రాసాను, కాజల్ పెట్టుకున్నాను అండ్ లిప్ బామ్ పెట్టుకున్నాను, అంతే. ఇంకేం మేకప్ లేదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఈ మేకప్ యూజ్ చేయను. సో సింపుల్గా ఇలానే ఉంటాను. అండ్ ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి. ఇంకా తర్వాత
కార్ వాషింగ్ ఒకటి అవుతుంది. మా హస్బెండ్ కింద కార్ వాష్ చేస్తున్నారు అండ్ నేను బండి కూడా వాష్ చేయాలి. సో ఒకసారి కిందకి వెళ్ళి చెక్ చేద్దాము. ఓకేనా? ఇప్పుడు మా హస్బెండ్ కార్ వాష్ చేస్తున్నారు. ఈరోజు కొంచెం ఖాళీగా ఉన్నారన్నమాట. అందుకే సో తను కార్ వాష్ ప్లస్ తన బైక్, నా బైక్ మొత్తం 3 కూడా నీట్గా వాష్ చేసేసారు. మా హస్బెండ్తో పాటు వర్ష కూడా హెల్ప్ చేస్తుంది. తన అకౌంట్ అక్కడ ఉంటుంది, కనిపిస్తుందండి. తను కూడా వాష్ చేయడంలో హెల్ప్ చేసిందన్నమాట వాళ్ళ డాడీతోని. సో ఇద్దరు కూడా ఆ డ్యూటీ పెట్టారు. సో మేము ఇప్పుడు సెల్లార్లో ఉన్నాము. మా హస్బెండ్ కార్ వాష్ చేస్తున్నారు అండ్ మా పాప కూడా వర్ష కూడా వాష్ చేస్తుంది. సో హెల్ప్ చేస్తుంది. సో ఇదిగోండి రితిక. హాయ్ చెప్పు రితు. రితు రితు హాయ్ చెప్పు. రితిక హాయ్. సో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. చూడు చూడు హాయ్ చెప్పు రితు. చూడు అది అదిగో ఇచ్చుడు సెల్లగా ఫోన్ ఏది. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. పప్పి ఇచ్చు. పప్పి సో కింద కార్ వాషింగ్ అంతా కూడా అయిపోయింది అండ్ నా బండి అండ్ మా హస్బెండ్ బండి కారు అన్నీ కూడా మేము వాష్ చేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ నేను వచ్చేసి వంట కూడా ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి నేను ఇప్పుడు మా రితికావి ఇన్విటేషన్ కార్డ్స్, బర్త్డే ఇన్విటేషన్ కార్డ్స్ వచ్చాయి. వాటిని అన్నింటినీ నేను ఇప్పుడు పేపర్ కవర్స్లో నేను పెట్టేసి అండ్ పసుపు కుంకుమ అన్నీ రాయాలి, పసుపు అన్నీ పెట్టాలి. సో కార్డ్ అయితే ఇన్విటేషన్ కార్డ్ అయితే ఇలా ఉంది, నేను మీకు చూపిస్తాను. సో కార్డ్ ఇన్విటేషన్ కార్డ్ ఇలా ఉంది. సో పిల్లలకి పాలు పెట్టేశాను అండ్ ఇన్విటేషన్స్కి కూడా నేను అన్ని పసుపు రాసేసి పెట్టేశాను. సో చూసారు కదా ఇన్విటేషన్ కార్డ్స్ అన్నిటికీ కూడా నేను పసుపు పెట్టాను, పసుపు అన్నీ పెట్టేశాను. అండ్ ఇప్పుడు వచ్చి ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకుంటున్నాను. బీచ్ రోడ్లో ఎగ్జిబిషన్ పెట్టారు కదా, సో ఆ ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి ఏం కొన్నానో అవన్నీ కూడా నేను మీకు మళ్ళీ వచ్చిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటాను. సో నేను రెడీ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఈవినింగ్ నేను నా ఫ్రెండ్తో కలిసి బీచ్ రోడ్లో ఎగ్జిబిషన్ పెట్టారు కదా, సబ్మేరియన్ దగ్గర ఎగ్జిబిషన్ పెట్టారు. సో నేను అక్కడికి వెళ్ళాను. మీ అందరికీ కూడా ఏమేమి ఉన్నాయి అక్కడ ఎలా ఉంది అనేది చూపించడానికి నేను వచ్చాను. సో స్టార్టింగ్ మనకి ఎంట్రన్స్ చూస్తే తాజ్మహల్ ఉంది. తాజ్మహల్కి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ పిల్లలు ఆడుకునే బొమ్మలు చాలా రకాలు ఉన్నాయి. గ్యాస్తో బెలూన్స్ ఉంటాయి కదా అవన్నీ, స్మైలీ బొమ్మలు, పిల్లోస్ అన్నీ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. రకరకాల స్టాల్స్ పెట్టారు, ఫ్యాన్సీ స్టాల్స్, నెక్స్ట్ గేమ్స్, హ్యాండ్లూమ్ శారీస్, నెక్స్ట్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్, కలంకారీస్, చాలా రకాల స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ చూస్తే లాంగ్ స్కర్ట్స్, మనకి పజామాస్, కుర్తీస్, మిడ్డీస్, పిల్లలవి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. అండ్ పైన ఫ్లైట్ వెళ్తుంది, చాలా దగ్గర నుంచి వెళ్ళింది ఫ్లైట్. సో నేను ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి నేను ఆ ఫ్లైట్ని కూడా తీశాను. చాలా దగ్గర నుంచి వెళ్ళింది తెలుసా ఫ్లైట్ మాత్రం. సో ఫ్లైట్స్ అందరూ చూస్తున్నారు, సో నేను కూడా జస్ట్ కెమెరాలో రికార్డ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అలా రకరకాల డ్రెస్ మెటీరియల్స్ అని, రెడీమేడ్ డ్రెస్సెస్, ఫ్రాక్స్, ఇంకా వాట్ నెక్స్ట్ అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ చాలా ఉన్నాయి. ఎగ్జిబిషన్ పర్వాలేదు, టికెట్ వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారు. మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ అన్నీ ఆడుకునేవి,
ఉన్నాయి. నాకు ఇక్కడ ఒక టాప్ నచ్చింది. ఆ టాప్ వచ్చి వాళ్ళు 450 ఎంతో చెప్పారు. నేను బార్గెన్ చేశాను. వాళ్ళు 400కే వస్తుందన్నారు. బట్ సేమ్ టాప్ నా దగ్గర బ్లూ కలర్ ఉంది. అది నేను ఢిల్లీలో తీసుకున్నాను. అది అయితే నాకు 200కే వచ్చింది. సో నాకు ఎందుకే తీసుకోలేదు. అదిగోండి సేమ్ వైట్, అది క్రీమ్ కలర్ టాప్ మాట. సో అతను చాలా ఎక్కువ రేట్లు చెప్పారు. మన డిస్కౌంట్స్ అదే బార్గెన్ చేయాలి, లేకపోతే చాలా కష్టం. సో చాలా ఉన్నాయి, బట్ నేను టాప్స్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ నా దగ్గర చాలా కుర్తీస్ అవన్నీ ఉన్నాయి. సో నాకు అందుకే ఎక్కువ తీసుకోవాలనిపించలేదు. ఇక్కడ ఒకటి ఉంది, అది ఆఫ్ షోల్డర్ డ్రెస్. ఇది కూడా చాలా బాగుంది. బట్ ఇది 650 రూపీస్ ఎంతో చెప్పారు. అసలు తగ్గించట్లేదు. సో నాకు అందుకే అంతగా అనిపించలేదు. సో ఓకే అనిపించింది డ్రెస్సెస్ అలాంటివి అయితే మాత్రం. సో ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి. డిఫరెంట్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, చాలా కలెక్షన్స్ ఉన్నాయి. నేను వీడియో అంతా ఎండ్ చేసే ముందు నేను ఏమేమి తీసుకున్నాను అనేది నేను మీకు చూపిస్తాను. సో నాకైతే పర్వాలేదు, నచ్చింది. 50 రూపీస్కి పిల్లలు ఆడుకోవడానికి అన్నిటికైతే చాలా ఉన్నాయి. అండ్ ఈఫిల్ టవర్స్, తర్వాత ఫిష్ పెడిక్యూర్స్, అవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా వెళ్ళండి. నేను అడ్రస్ అయితే మరొకసారి చెప్తాను. బీచ్ రోడ్లో సబ్మేరియన్ తెలుసు కదా, సబ్మేరియన్ ఆపోజిట్లోనే మనకి పెట్టారు, ఏయూ గ్రౌండ్స్లోని. వెళ్ళి ఒకసారి చూడండి, చాలా స్టఫ్ ఉన్నాయి. ఏదో ఒకసారి వెళ్ళడానికి అయితే పర్వాలేదు. డిఫరెంట్ మోడల్స్లో అయితే మాత్రం ఉన్నాయి. సో ఇదండి. సో ఆల్మోస్ట్ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చానని చెప్పాను కదా. సో నేను మీకు ఏమేమి కొన్నాను ఏంటనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను 2 డాల్స్ తీసుకున్నాను. వర్షకు ఒకటి, రితికాకు ఒకటి. సో 2 డాల్స్ తీసుకున్నాను. అండ్ ఇవి 2 నాకు 50 రూపీస్కి వచ్చాయి. యాక్చువల్లీ ఒకటి 50 చెప్పారు, నేను 2 50కి తీసుకున్నాను. సో ఫైనల్లీ నాకు 2 బొమ్మలు వచ్చాయి 50 రూపీస్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను నేను. సో హ్యాండ్ బ్యాగ్ అయితే ఇలా ఉంది. చైన్స్ వచ్చాయి, చూసారా, చైన్స్ వచ్చింది, ప్లస్ హ్యాండ్ బ్యాగ్ ఇలా ఉంది. సో ఒక మిడిల్ పాకెట్ అండ్ 2 పార్టీషన్స్ వచ్చాయి. సో లాకింగ్ బటన్ది కూడా చాలా బాగుంది. సో ఇలా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 200 రూపీస్. వాళ్ళు 500 ఎంతో చెప్పారు, నేను 200కి నాకు ఇచ్చారు ఇది. సో నాకైతే చాలా బాగుంది ఇది. కుర్తీస్ మీద, శారీస్ మీద చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి నేను చెప్పులు తీసుకున్నాను, అంటే వర్ష కోసం. సో ఈ 2 60 రూపీస్కి తీసుకున్నాను నేను. ఒక పేర్ 60 రూపీస్. ఇవి ఫ్యాషన్ కదా, సో తీసుకున్నాను నేను. నెక్స్ట్ నేను తీసుకున్నాను ఈ శాండిల్స్, కొంచెం ఫ్లిప్ ఆఫ్ టైప్. ఇవి వచ్చి 250 రూపీస్. నెక్స్ట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. పింక్ కలర్ బ్యాంగిల్స్, ఇంకొకటి వైలెట్ కలర్ బ్యాంగిల్స్. 2 పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఈచ్ వన్ 100 రూపీస్. ఇది 100 రూపీస్ అండ్ ఇది 100 రూపీస్. సో కలర్స్ చాలా బాగున్నాయి కదా కలర్స్. నెక్స్ట్ నేను ఫ్లిప్ ఆఫ్ క్లిప్స్, ఇవి 5 రూపీస్. నెక్స్ట్ ఇదొక కుందన్ క్లిప్ తీసుకున్నాను, ఇది 50 రూపీస్. అండ్ 2 ఇక్కడ పెట్టుకునే క్లిప్స్, హెయిర్ క్లిప్స్, ఇవి వచ్చి 10 రూపీస్. నెక్స్ట్ చిన్న క్లిప్, సైడ్ క్లిప్, 5 రూపీస్. అండ్ ఇవి మీకు తెలిసే ఉంటాయి, టైలరింగ్ షాప్ వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇది. బట్ ఇవి ఏంటంటే మనం హెయిర్ స్టైల్స్ వేసుకున్నప్పుడు ఈ బీడ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో నేను ఇది జస్ట్ 10 రూపీస్. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. నాకైతే ఇయర్ రింగ్స్ సూపర్గా నచ్చాయి. ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్, పెట్టుకుంటే సూపర్గా ఉంటాయి. ఇయర్ రింగ్స్ వచ్చి 60 రూపీస్కి నేను తీసుకున్నాను, ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్. నెక్స్ట్ ఇంకొక పేర్ ఆఫ్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను నేను, చాంద్ బాలీస్ టైప్. లైట్ వెయిట్, చాలా బాగున్నాయి. చాంద్ బాలీస్ సూపర్గా నాకు నచ్చాయి. దీని కాస్ట్ వచ్చి 60 రూపీస్ ఇవి కూడా. అండ్ నేను ఒక చైన్ తీసుకున్నాను, అంటే లాంగ్ది ఆక్సిడైజ్డ్ నెక్ పీస్ మాట. కుర్తీస్ మీద చాలా బాగుంటుంది చూడండి.
దీని కాస్ట్ వచ్చి 60 రూపీస్. నెక్స్ట్ ఇంకొక చైన్ నెక్లెస్ తీసుకున్నాను, నెక్ పీస్. ఇది కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఆల్ కలర్స్, మల్టీ కలర్. ఇది మీరు ఏ శారీ మీదకైనా, ఏ లెహెంగా మీదకైనా, డ్రెస్సెస్ మీద వేసుకున్న చాలా బాగుంటుంది. ఇది వచ్చి జస్ట్ 50 రూపీస్. చాలా బాగుంది కదా, నాకు చూడగానే చాలా బాగా నచ్చింది, తీసుకున్నాను. 50 రూపీస్. సో నెక్స్ట్ నేను ఒక 2 పేర్స్ ఆఫ్ రింగ్స్ తీసుకున్నాను. 2 రింగ్స్, ఫింగర్ రింగ్స్. ఒకటి వచ్చి పెద్ద రింగ్, ఇది వచ్చి 30 రూపీస్. 30 రూపీస్ ఇది. ఇంకా ఇందులో చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి వైట్ కలర్, ఇదైతే 20 రూపీస్. సో ఇది నా షాపింగ్ బ్లాగ్. అంటే ఐ మీన్ షాపింగ్లో నేను ఎగ్జిబిషన్లో ఏం తీసుకున్నాను అనేది మీకు నేను చూపించాను. సో ఇంకా నా బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను నేను ఈరోజు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.